సోమవారం తలకు నూనె రాయకూడదు. ఒంటి కాలిపై నిలబడరాదు. మంగళవారం పుట్టింటి నుంచి కూతురు అత్తారింటికి వెళ్ళరాదు. శుక్రవారం నాడు కోడలిని పుట్టినింటికి పంపరాదు. గుమ్మడికాయ ముక్కలనే ఇంటికి తీసుకురావాలి. ఇంటి లోపల గోళ్ళు కత్తిరించరాదు. మధ్యాహ్నం తులసి ఆకులు కొయ్యరాదు. సూర్యాస్తమయం తర్వాత కసుపు ఊడ్చరాదు. తల దువ్వరాదు. పెరుగును ఉప్పును అప్పు ఇవ్వరాదు. వేడివేడి అన్నంలోకి పెరుగు వేసుకోరాదు. భోజనం మధ్యలో లేచిపోరాదు. తల వెంట్రుకలు ఇంట్లో వెయ్యరాదు. గడపపై పాదం పెట్టి బయటకు వెళ్ళరాదు. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు కసుపు ఊడ్చరాదు. గోడలకు పాదం ఆనించి పడుకోరాదు. రాత్రి వేళల్లో బట్టలు ఉతకరాదు. ఆడవాళ్ళు విరిగిన గాజులు వేసుకోరాదు. నిద్ర లేచిన తరువాత పడుకున్న చాపను మడిచి పెట్టాలి, అలాగే వదిలేయకూడదు. చేతి గోళ్ళను కొరకరాదు. అన్న తమ్ముడు, తండ్రి కొడుకు ఒకేసారి క్షవరం చేయించుకోరాదు. ఒంటి అరటాకు అంటే సింగిల్ అరటాకును తీసుకురాకూడదు. సూర్యాస్తమయం వేళలో నిద్రపోరాదు. భోజనం తర్వాత చేతిని ఎండలో పెట్టవద్దు. కాళ్ళు కడిగేటప్పుడు మడిమలను కూడా కలిపి కడగాలి. మడిమలను కడగడం మరిచిపోరాదు. ఇంటి గడపపై కూర్చోరాదు. తిన్న తక్షణమే పడుకోరాదు. పెద్దల సమక్షంలో కాలుపై కాలు వేసుకొని లేదా కాళ్ళు చాపుకొని కూర్చోరాదు. చేతులు కడిగిన పిమ్మట చేతులను జాడించరాదు. రాత్రి భోజనం తర్వాత పళ్ళెం కడుక్కోవాలి. ఎంగిలి చేతితో వడ్డించరాదు. అన్నం, కూర, చారు వండిన పాత్రలలో తినరాదు. సింకులో పాత్రలపై ఎంగిలి చేతులు కడగరాదు. ఇంటికి వచ్చిన ఆడపిల్లలకు, ముత్తైదువలకు పసుపు కుంకుమ ఇవ్వకుండా పంపరాదు. చిరిగిన అంగీలు, బనియన్లు తదితరాలు దుస్తులను ధరించరాదు. ఇంటి లోపలికి చెప్పులు ధరించి రారాదు. దేవాలయాల్లో చెప్పులు పోతే మర్చిపోండి. వేరే వాళ్ళది వేసుకొస్తే దారిన పోయే దరిద్రాన్ని ఇంటికి తెచ్చినట్టే అవుతుంది. చిన్న జంతువులు అంటే కుక్కలు, దూడలు ఇలాంటి వాటికి భోజనం పెట్టండి, కానీ పాచిపోయిన పదార్థాలు పెట్టకండి. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు. ప్రయాణాల్లో అపరిచితుల నుండి పానీయాలు, తీపి పదార్థాలు తీసుకోవద్దు. శనివారం ఉప్పు, నూనె కొని తీసుకురాకూడదు. అనవసరంగా కొత్త చెప్పులను కొనరాదు. ఇంట్లో వాడి ఉన్న గోడ గడియారాలు, వాచిళ్ళు, సైకిళ్ళు, కుట్టు మిషన్లు లాంటివి వదిలించుకోవాలి. ఒకరు వేసుకున్న బట్టలు, ఆభరణాలు మరొకరు ధరించరాదు. ప్రయాణాల్లో భగవంతుణ్ణి అది కావాలి, ఇది కావాలి అని అడుక్కొని భిక్షగాళ్ళు కాకండి. మీకు రావాల్సినవి ఉంటే అవే వస్తాయి. అర్హులకు మాత్రమే గుప్తదానం చెయ్యండి. మఠాలు, దేవాలయాలకు చెందిన వస్తువులు దురుపయోగం చేస్తే మీ తర్వాతి తరం వాళ్లకు శిక్ష పడుతుంది. ఇతరులను అనవసరంగా విమర్శించటం, మిమ్మల్ని మీరు పొగుడుకోవడం మానండి. మీరు, మీ అధికారం ఏవి శాశ్వతం కావు. ఇతరులను ఎదగనివ్వండి. వారికి గురువులాగా ప్రవర్తించండి. మన పూర్వీకులు చెప్పిన పై వాటిని ఆలోచించి మార్పు సహజమని గుర్తించి ప్రశాంత జీవన విధానం అలవర్చుకోవాలి. నమస్కారం.